హాయ్, వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ సమయంలో ఈజీగా కొబ్బరి బిస్కెట్లను తయారు చేసుకోండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు వీటిని నిల్వ చేసుకోవచ్చును. మరి బిస్కెట్లను ఎలా తయారు చేయాలనో ఆ ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. 1/2 కప్ పౌడర్ షుగర్, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 3/4 కప్పు డెసికేటెడ్ కోకోనట్ యూస్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మామూలు కోకోనట్ పౌడర్నైనా వాడండి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా ఇలాచీ పౌడర్, 1/2 కప్పు నెయ్యి లేదా మెల్టెడ్ బటర్ని వేసుకోవాలి. నెయ్యి మొత్తము పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ నేను మెజరింగ్ కప్స్తో చెప్తున్నాను. మీరు అవైలబుల్గా లేకపోతే కప్పు లేదా గ్లాసు ఏదైతే యూస్ చేస్తున్నారో మిగిలినవన్నీ కూడా దాంతోనే మెజర్ చేసుకోండి. 1/2 కప్పు గోరువెచ్చటి పాలను వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ పాటు ప్రెషర్ ఇస్తూ బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే గుల్లగా వస్తాయి. కలుపుకున్న పిండిపై తడి బట్ట నుంచి 1/2 గంట పాటు పక్కనుంచుకోవాలి. 1/2 గంట తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపి 3 పార్ట్స్గా చేసుకోవాలి. ఒక బటర్ పేపర్పై ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని ఉంచుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కాస్త మందంగానే ఉండాలి. రౌండ్ షేప్ ఉండే మూతను కానీ గ్లాసును కానీ తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఎంత మందంగా ఒత్తుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అన్నింటినీ ఇదే విధంగా ఒత్తుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనికి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి బిస్కెట్లను వేసుకొని వేయించుకోవాలి. బిస్కెట్లను ఆయిల్లోనికి వేయగానే టర్న్ చేయకూడదు. 2 మినిట్స్ తర్వాత అవి పైకి తేలుతాయి. అప్పుడు వాటిని టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న బిస్కెట్లను చూపిస్తున్నాను చూడండి. బాగా పొంగి ఉన్నాయి. ఇలా పొంగకూడదు అనుకుంటే ఆ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. మొదటి నుంచి చివరి వరకు వీడియోను చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్లపై ఫోర్క్తో చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల బిస్కెట్స్ పొంగకుండా వస్తాయి. వీటిని కూడా సేమ్ ప్రాసెస్లో 2 వైపులా వేయించుకొని తీసుకోవాలి. మీకు ఏ విధంగా ఇష్టమైతే బిస్కెట్స్ను ఆ విధంగా చేసుకోండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇవి పొంగలేదు. ఆయిల్లోంచి తీసిన వెంటనే బిస్కెట్లు మెత్తగా అనిపిస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు. 1/2 గంట సేపు ఆరబెట్టిన తర్వాత క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా కొబ్బరి బిస్కెట్లను ట్రై చేయాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో ఒకసారి మెజర్మెంట్స్ని చూసి ట్రై చేయండి. ఎలా వచ్చింది, దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.